కేరళలో ఈసారి సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. అటు కాంగ్రెస్ నుంచి ఇటు కమలం పార్టీ నుంచి సిపిఎంకు గట్టి పోటీ ఎదురవుతోంది. కొన్ని నెలల క్రిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక చోట్ల విజయం సాధించింది. అలాగే తిరువనంతపురం మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో ఈ రెండు పార్టీలు కేరళలో సత్తా చాటేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే గత 5 ఏళ్ల కాలంలో పినరయి విజయన్ సర్కారు చేసిన అభివృద్ధి తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని వామపక్ష నాయకులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. కేరళంలో ఈసారి సిపిఎంకు గట్టి పోటీ ఎదురయ్యింది. సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రస్తుతం కేరళలో అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. సిపిఎం అగ్రనేత పినరయి విజయన్ కేరళం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సహజంగా కేరళం రాజకీయాలెప్పుడు ఎల్డీఎఫ్ అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటముల మధ్యనే నడుస్తుంటాయి. ఓసారి ఎల్డీఎఫ్ అధికారంలోకొస్తే మరోసారి యూడీఎఫ్ అధికారంలోకొస్తుంది. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎల్డీఎఫ్ కూటమికి గట్టి పోటీ ఎదురయ్యింది. ఏప్రిల్ 9న ఎన్నికలు జరగబోతున్న కేరళం రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం యావత్ భారతదేశంలోనే సిపిఎం అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళమే. కాగా పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం సిపిఎం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ కాంగ్రెస్తో సిపిఎం ఎన్నికల యుద్ధం చేసింది. అయితే ఆ తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తెరమీదికొచ్చాక సిపిఎం ప్రాభవం తగ్గడం మొదలయ్యింది. చివరికి పశ్చిమ బెంగాల్లో సిపిఎం మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అలాగే గతంలో ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర సిపిఎంకు కంచుకోటగా ఉండేది. సిపిఎం అగ్రనేత మాణిక్ సర్కార్ చాలా కాలం పాటు త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ త్రిపురలో కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో త్రిపురలోనూ సిపిఎం ఓడిపోయింది. ఇదిలా ఉంటే కేరళంలో కొన్ని నెలల కిందట స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల విజయం సాధించింది. కేరళం వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ చైర్మన్లయ్యారు. దీంతో మహా పంచాయత్ అంటూ ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు. ఈ నేపథ్యంలో ఎల్డీఎఫ్ కూటమికి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అలాగే తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్గా బీజేపీ నేత ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కేరళంలో పాగా వేయడానికి కమలం పార్టీ కూడా సన్నద్ధమయ్యింది. మిషన్ కేరళం పేరుతో పక్కా స్కెచ్తో భారతీయ జనతా పార్టీ పక్కా స్కెచ్ వేసింది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ నుంచి కూడా ఎల్డీఎఫ్ కూటమి పోటీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కేరళంను కాపాడుకోవడానికి సిపిఎం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కేరళం వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం మొదలెత్తింది. ఎర్రజెండాలు చేతబూని గ్రామాన సిపిఎం కార్యకర్తలు భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజాగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాగా నామినేషన్ దాఖలు చేయడానికి ముందు పినరయి విజయన్ ఓ పెద్ద ఊరేగింపు నిర్వహించారు. ధర్మదం నియోజకవర్గం నుంచి పినరయి విజయన్ పోటీ చేస్తున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మదం సెగ్మెంట్ నుంచి పినరయి విజయన్ పోటీ చేయడం ఇది మూడోసారి. కాగా ధర్మదం సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్పై అబ్దుల్ రషీద్ పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి రంజిత్ పోటీ చేస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పట్ల సగటు కేరళం ప్రజల్లో గుడ్విల్ ఉంది. 80 ఏళ్ల వయస్సులోనూ ఆయన రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంటుంది.
నిరాడంబరుడిగా, నిజాయితీపరుడిగా ఆయనకు రాజకీయ వర్గాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆయనది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. పినరై విజయన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది 7వ సారి. ఇదిలా ఉంటే గత 5 ఏళ్ల కాలంలో పినరై విజయన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే ఈసారి ఎల్డీఎఫ్ కూటమిని గెలిపిస్తాయని వామపక్షాలు భావిస్తున్నాయి. అంతేకాదు పినరై విజయన్ సర్కార్ పనితీరుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కూడా ఇటీవల ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల గోల్డ్ స్కామ్ మరోసారి కేరళం రాజకీయాల్లో తెరమీదికొచ్చింది. గోల్డ్ స్కామ్లో ముఖ్యమంత్రి పినరై విజయన్ పేరు వినిపించింది. దీంతో పినరై విజయన్ ఇమేజ్ కొంతమేర డ్యామేజ్ అయ్యింది. అయితే గోల్డ్ స్కామ్ తెరమీదకు రావడం వెనక బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉన్నదని పినరై విజయన్ ఎదురుదాడి చేశారు. తన నిజాయితీ గురించి ప్రజలకు తెలుసన్నారు. మొత్తం మీద ఈసారి ఇటు కాంగ్రెస్ అటు కమలం పార్టీ నుంచి ఎల్డీఎఫ్ కూటమి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది.